హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంభోగం ముందు ఆలింగనం హద్దుకోవడం ఎందుకు ముఖ్యమైనది? ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్. నమస్కారం. చాలామంది సంభోగం అంటే కేవలం శారీరక కలయిక మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మంచి సంభోగ జీవితానికి పునాది పడేది సంభోగానికి ముందు. అందులో ముఖ్యమైనది ఆలింగనం, హగ్గింగ్. ఒక చిన్న హగ్ కూడా ఇద్దరి మధ్య ప్రేమను, నమ్మకాన్ని, దగ్గరితనాన్ని పెంచుతుంది. ఈరోజు వీడియోలో సంభోగానికి ముందు ఆలింగనం ఎందుకంత ముఖ్యమో, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతుంది. ఆలింగనం చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత మరియు పెరుగుతుంది. నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివి అనే భావన మాటలు లేకుండానే తెలియజేస్తుంది. ఇది ఇద్దరికి భద్రత భావనను కలిగిస్తుంది. అందువల్ల సంభోగం కూడా మరింత సంతోషంగా, సహజంగా అనిపిస్తుంది. రెండవది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా పని, కుటుంబ బాధ్యతలు, ఇతర సమస్యల వల్ల మనసులో ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో కొన్ని క్షణాల పాటు ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే హార్మోన్ల ప్రభావం పెరిగి మనసు ప్రశాంతంగా అనిపించవచ్చు. దీంతో ఇద్దరు రిలాక్స్గా ఉండగలుగుతారు. మూడవది, నమ్మకాన్ని పెంచుతుంది. మంచి దాంపత్య జీవితానికి నమ్మకం చాలా ముఖ్యం. ఆలింగనం ద్వారా ఒకరిపై ఒకరికి మరింత విశ్వాసం పెరుగుతుంది. నేను నీతో సురక్షితంగా ఉన్నాను అనే భావన బలపడుతుంది. ఇక నాలుగవది, ప్రేమను మాటల కంటే బాగా వ్యక్తపరుస్తుంది. కొన్ని భావాలను మాటల్లో చెప్పడం కష్టం, కానీ ఒక ప్రేమతో కూడిన ఆలింగనం ద్వారా ఆ ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతను సులభంగా తెలియజేయవచ్చు. ఐదవది, ముందస్తు ఆప్యాయత, ఫోర్ప్లేలో భాగంగా ఉపయోగపడుతుంది. సంభోగం అనేది ఒక్కసారిగా ప్రారంభమయ్యే విషయం కాదు. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, పరస్పర సమ్మతితో వంటి ఆప్యాయత చర్యలు ఇద్దరికీ మరింత సౌకర్యంగా, దగ్గరగా అనిపించడంలో సహాయపడతాయి. ఇక ఆరవది, ఆందోళనలను తగ్గిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన దంపతులు లేదా కొంతకాలం తర్వాత దగ్గరవుతున్న జంటల్లో కొంత సంకోచం ఉండవచ్చు. ఆలింగనం ఆ టెన్షన్ను తగ్గించి సహజమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఇక ఏడవది, భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఆలింగనం చేసుకున్నప్పుడు భాగస్వామి సౌకర్యంగా ఉన్నారా లేదా, ఇంకా సమయం కావాలా అనే విషయాన్ని కూడా కొంతవరకు గమనించవచ్చు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, స్పష్టమైన సమ్మితి ఎల్లప్పుడూ ముఖ్యమైనవి. ఎనిమిదవది, ఆలింగనం వల్ల ఆక్సిటోసిన్ ప్రభావం. వైద్య పరిశోధనల ప్రకారం ప్రేమతో ఆలింగనం చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల కావచ్చు. దీనిని చాలామంది లవ్ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్ వల్ల భాగస్వాముల మధ్య అనుబంధం బలపడేందుకు, ప్రశాంతంగా అనిపించేందుకు సహాయపడుతుంది. అందుకే కేవలం కొన్ని సెకన్ల ప్రేమతో కూడిన ఆలింగనం కూడా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలదు. ఇక తొమ్మిదవది, తొందరపడకుండా ఒకరికొకరు సమయం ఇవ్వండి. చాలామంది సంభోగాన్ని త్వరగా ముగించాల్సిన ప్రక్రియగా భావిస్తారు. కానీ ఆరోగ్యకరమైన దాంపత్యంలో తొందర కంటే పరస్పర అవగాహన ముఖ్యమైనది. కొన్ని నిమిషాలు మాట్లాడుకోవడం, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూడటం, చిరునవ్వుతో ఆలింగనం చేసుకోవడం వల్ల ఇద్దరు మానసికంగా దగ్గరవుతారు. దీంతో తర్వాతి సన్నిహిత క్షణాలు మరింత సహజంగా అనిపించవచ్చు. ఇక పదవది, మాటలు మరియు ఆలింగనం కలిసి మరింత ప్రభావవంతం. ఆలింగనం చేస్తున్నప్పుడు భాగస్వామితో ప్రేమగా మాట్లాడటం కూడా చాలా ముఖ్యం. నువ్వు నాకు చాలా ప్రత్యేకం, నిన్ను చూసినప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటుంది, నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి చిన్న చిన్న మాటలు భాగస్వామిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
శారీరక సాన్నిహిత్యానికి ముందు భావోద్వేగ సాన్నిహిత్యం మరింత బలపడుతుంది. ఇక 11వది, గొడవ తర్వాత కూడా ఆలింగనం ఉపయోగపడుతుంది. ప్రతి దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత ప్రేమతో ఇచ్చే ఒక ఆలింగనం మన బంధం ఇంకా బలంగానే ఉంది అనే సందేశాన్ని ఇస్తుంది. ఇది కోపాన్ని తగ్గించి మళ్ళీ దగ్గరయ్యేందుకు సహాయపడుతుంది. 12వది, దీర్ఘకాల దాంపత్య జీవితానికి మంచి అలవాటు. చాలా సంవత్సరాల వివాహ జీవితంలో కూడా చిన్న చిన్న ప్రేమాభిమానాలే బంధాన్ని నిలబెడతాయి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కొన్ని క్షణాలు ఆలింగనం చేసుకోవడం, ప్రేమగా పలకరించుకోవడం వంటి అలవాట్లు దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి. ఇక 13వది, ఆలింగనం వల్ల భాగస్వామికి విలువైన వ్యక్తిననే భావన కలుగుతుంది. ప్రతి మనిషికి తనను ప్రేమించే వ్యక్తి నుంచి ఆప్యాయత కావాలనే కోరిక ఉంటుంది. ప్రేమతో కూడిన ఆలింగనం ద్వారా నేను నిన్ను గౌరవిస్తున్నాను, నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి అనే సందేశం మాటలు లేకుండానే చేరుతుంది. ఈ భావోద్వేగ భద్రత దాంపత్య జీవితాన్ని మరింత బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 14వది, శారీరక సాన్నిహిత్యం కంటే ముందుగా మానసిక సాన్నిహిత్యం. చాలామంది శారీరకంగా దగ్గరవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం భావోద్వేగంగా దగ్గరవ్వడం కూడా అంతే ముఖ్యం. ప్రేమతో ఒకరికొకరు సమయం ఇవ్వడం, ఆలింగనం చేసుకోవడం, మాట్లాడుకోవడం వల్ల ఇద్దరు మరింత సౌకర్యంగా, నమ్మకంగా అనుభూతి చెందుతారు. ఇక 15వది, ప్రతి ఆలింగనం ఒకేలా ఉండదు. పరిస్థితిని బట్టి ఆలింగనం అర్థం అవుతుంది. ఉదయం పనికి వెళ్ళే ముందు ఇచ్చే ఆలింగనం జాగ్రత్తగా ఉండు, పని ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే ఆలింగనం నువ్వు వచ్చావు, సంతోషంగా ఉంది, బాధలో ఉన్నప్పుడు ఇచ్చే ఆలింగనం నేను నీకు తోడుగా ఉన్నాను, ప్రేమతో ఇచ్చే ఆలింగనం మన బంధం నాకు చాలా విలువైనది అని. ఇక 16వది, ఆలింగనం అలవాటుగా మారితే ప్రతిరోజు కొన్ని సెకన్లైనా ప్రేమతో ఆలింగనం చేసుకోవడం అలవాటు చేసుకుంటే కాలక్రమేణా ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ అనేది పెద్ద పెద్ద బహుమతుల్లో కాదు, ఇలాంటి చిన్న చిన్న ఆప్యాయతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 17వది, పరస్పర సమ్మతి ఎల్లప్పుడూ ముఖ్యమే. ఆలింగనం కూడా ఇద్దరికీ ఇష్టమైనప్పుడే అర్థవంతంగా ఉంటుంది. భాగస్వామి సౌకర్యంగా లేకపోతే వారి భావాలను గౌరవించాలి. ఆరోగ్యకరమైన సంబంధానికి ప్రేమతో పాటు పరస్పర గౌరవం, స్పష్టమైన సమ్మతి కూడా అత్యంత అవసరం. ఇక ముగింపు, సంభోగం అనేది కేవలం శరీరాల కలయిక కాదు, రెండు మనసుల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, ఆప్యాయతకు ప్రతిబింబం. అందుకే సంభోగానికి ముందు ప్రేమతో ఇచ్చే ఒక ఆలింగనం, ఒక చిరునవ్వు, కొన్ని ఆప్యాయమైన మాటలు, ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని మరింత అర్థవంతంగా, మరింత అందంగా మార్చగలవు. గుర్తుంచుకోండి, ప్రేమతో ఇచ్చే ఒక ఆలింగనం కొన్ని సార్లు వేల మాటల కంటే ఎక్కువగా మనసును తాకుతుంది. ధన్యవాదాలు.